ఈ ఢిల్లీ వాళ్ళు కావాలా, గల్లీలో ఉండి పనిచేసే వాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. నేను చివరిగా ఇంకో మాట చెప్పాలి. మన చెల్లూరు మండలం కావాలనా? నేను అడుగుతున్న, రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు చేసిండా? మనకు చేసిండా? ఎన్నిసార్లు అడిగినా, దీక్షలు పట్టినా, ధర్నాలు చేసినా ఆయన మనను పట్టించుకోలే. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా, చెల్లూరు సీతారామచంద్ర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, మీరు గెలిపియండి. 3 నెలల్లోగా చెల్లూరు మండలాన్ని ఏర్పాటు చేపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ అవకాశం పోతే మళ్ళా రాదు. దున్నపోతూ గడ్డేసి బర్రెను పాలు వింటే రావు, వస్తాయా? గెల్లు సీనన్నను గెలిపించుకుందాం, చెల్లూరు మండలాన్ని సాధించుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి మనసు గెలవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఇంకా 2 ఏళ్ల 4 నెలలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మండలం చేయాలంటే ఎవరు చేయాలి? అంతేనా? బీజేపీల చేతిలో ఏమైనా ఉన్నదా? రాజేందర్ గారు మళ్ళా గెలిచేది ఉన్నదా? మంత్రి అయ్యేది ఉన్నదా? గవర్నమెంట్ వచ్చేది ఉన్నదా? మరి ఏమీ లేదు. మనం ఎందుకు ఓటేయాలి? మనం ఎందుకు వేయాలి? బాజాప్తా గెల్లుకు ఓటేద్దాం, చెల్లూరు మండలాన్ని సాధించుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, నేను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా మీకు మాట ఇస్తా ఉన్నా. తమ్ముడు గెలిచినాక ఎట్లాగూ మన కౌశిక్ ఎమ్మెల్సీ అవుతాడు. నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టా, ఈ హుజూరాబాద్ మీద, ఈ వీణవంక మండలం మీద దృష్టి పెట్టి నెలకు 2 సార్లు వీణవంక హుజూరాబాద్కు వస్తా. దగ్గరుండి మీ పనులను పరిగెత్తించి చేపిస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గాని, చెల్లూరు మండలం గాని, వీణవంకలో 4 లైన్ రోడ్ వేసి బటర్ఫ్లై లైట్లు పెట్టించి వీణవంక మండలానికి కొత్త అందాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మా చెల్లె గట్టిగా అంటుంది, గరం ఉన్నట్టుంది. ఇవాళ ఎక్కడ పోయినా ఒకటే చెప్తుండ్రు, గ్యాస్ కు దండం పెట్టు, బీజేపీని బొందబెట్టు, కారు గుర్తుకు ఓటు కొట్టు. ఇది కామన్ అయిపోయింది. నేను చెప్పింది మంచిగిన్నారు మా అక్కజల్లెలు. 2 తారీఖు నాడు టీవీలో చూడుండ్రి, 200 రూపాయలు సిలిండర్ పెరిగిపోతే నేను పట్టుకోండి, తయారున్నది. మరి ఇంకా వేసింది అనుకో 1200 అవుతుంది, 1200 2000 అవుతుంది. మరి జాగ్రత్త. ధరలు ఇప్పుడు బీజేపీకి వేస్తే వస్తాయి. ఏమొస్తాయంటే పెట్రోల్ 200 రూపాయలు అవుతుంది, డీజిల్ 150 రూపాయలు అవుతుంది, అదే విధంగా సిలిండర్ 2000 అవుతుంది, బాయిల కాడ మీటర్లు వస్తాయి. ఇది చెప్తున్నారే మరి మస్తు తిరుగుతుంది. ఇటుకి వచ్చి తిరగని, నేను వద్దంటలేను. ఎవరన్నా ఒక కేంద్ర మంత్రి అరే మమ్మల్ని గెలిపిస్తామన్నా ఇవి ఆప్తాం, ఇక వెంచం, కమ్మి చేస్తాం, సబ్సిడీ ఇస్తామంటున్నారే. మైక్ పెడతా అయిపోయి ఇక కేసీఆర్ని తిట్టుడు, టీఆర్ఎస్ని తిట్టుడు, కూలగొడతా, బొంద పెడతా, అగ్గి పెడతా, ఇంకేమంటారు గోరి కడతా, ఇవి తప్ప ఒక్కటన్నా పేదోళ్ల గురించి మాట్లాడే మాట ఉన్నదా చెల్లె? ఈ సాయం చేస్తాం పేదోళ్ళకని ఒక మాట ఉన్నదా? నేనేం చెప్పినా, అరే 2016 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రైతుకు 10,000 రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎండాకాలంలో వాన పడకపోయినా ఫుల్గా మీ ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు వారిచ్చినాం, పండిన పంటంతా కొన్నాం, 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేస్తామన్నాం. ఇప్పుడు 50,000 అయింది. ఉగాది పండుగ వెళ్ళినాక మిత్తితో సహా 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేస్తాం. రేపు ముంగటికి 57 ఏళ్లకే 2016 పెన్షన్ ఇస్తాం. ఈ పని చేసి చూపిస్తాం మేము తప్పకుండా. అదే విధంగా 2016 పెన్షన్ 57 ఏళ్లకు ఇవ్వడంతో పాటు మరి రైతులకు 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేసుకుందాం, మన చెల్లూరు మండలాన్ని సాధించుకుందాం, మన నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా సాధించుకుందామని మనం చెప్తాం. మనం ఏమో చేసింది చెప్తున్నాం, ముంగటికి చేసేది చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తుర్రే? తిట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా? ఉత్త జూటా మాటలు. ఇంకా గమ్మత్ జూటా. టీఆర్ఎస్ వాళ్ళు 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. ఎక్కడికి ఆడికెళ్ళి ఇస్తారు నాయన? ఇస్తాం, మేము ప్రేమని ఇస్తాం, ఆసరా పెన్షన్ ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, కేసీఆర్ కిట్ ఇస్తాం. రాజేందర్ గారు నీలాగా బొట్టు పిల్లలు గడియారాలు ఇయ్యం. మేము పని చేసేవాళ్ళం, మేము పని చేసి చూపిస్తాం తప్ప
నీలాగా జూటా మాటలు మాట్లాడమని చెప్పి ఈ జూటా బీజేపీ నాయకుల మాటలు నమ్మకుంది. ఇప్పుడు 10 చెప్పిన నేను చెప్పింది ఛాలెంజ్ చేస్తే రావాలి కదా. కేంద్రమే పెట్రోల్ డీజిల్ మీద పన్నులు పెంచింది అన్న, సపోర్ట్ చేసిండ్రా? కేంద్రమే సిలిండర్ ధరలు పెంచింది, సబ్సిడీ ఎగబెట్టిందన్న, సపోర్ట్ చేసిండ్రా? కేసీఆర్ కిట్లో రూపాయి లేదన్న, మెసిలిన్రా? కుడిదిన బట్టలకి లెక్క గిల్ల గిల్ల కొట్టుకుంటారు అన్ననే, బయటకు మాత్రం వెళ్తలేదు. ఉత్తమ మాటలు ఇక విజయశాంతమ్మని పట్టుకొచ్చిరు మొన్న. ఇక మెదక్లో చెల్లని రూపాయి ఈడేడే చెల్తుంది వీరమంకల. మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి మీద నిలబడి 40,000 ఓట్లతో సిత్తు ఓడిపోయింది. ఇదే విజయశాంతమ్మ మెదక్లో నిలబడ్డది. ఆమెను అసలు ఎంపీ ఎవరు చేసిందో తెలుసా మీకు? నేను చేసిన. ఎట్లా చెప్పాలనా? ఆమె మా సిద్దిపేట ఎంపీగా నిలబడ్డది. నిలబడితే 7 నియోజకవర్గాలు ఉంటాయి ఎంపీకి. 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో విజయశాంతి మైనస్. ఒక్క సిద్దిపేట నేను 70,000 మెజార్టీ ఇస్తే 3,000తో గెలిచింది. 70,000 మెజార్టీ ఇచ్చిన సిద్దిపేటలో విజయశాంతి గారికి నేను 70,000 మెజార్టీ ఇస్తే 6 నియోజకవర్గాల మైనస్ ను కవర్ చేసి 3,000తో బయటపడ్డది. గూగుల్లో కొట్టుకు వెళ్తుంది దానికి. ఎవరు మెజార్టీ ఇచ్చిరో ఎంత ఇచ్చిరో చూడుది. నా పుణ్యమాని ఎంపీ అయింది. మళ్ళా పని చేయకపోతే మెదక్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీకి. మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల 40,000 ఓట్లతో సిత్తు ఓడిపోయింది. ఆమెనే గెలవలేదు, గామెచ్చాడు ఈ రాజేందర్ గెలిపిస్తుంది. ఇంకా నేను నీకే చక్కగా లేపాడు, నువ్వే చేయలేకపోతే మెదక్లో నువ్వు వీరవంకలు ఏం చెల్లి పాడైతావు? నువ్వు చెప్తే గీడలు ఓటేయాలి. సరే సినిమా యాక్టర్లు వస్తే చూస్తాం, ఓ డైలాగ్ కొట్టే సపట్లు కొట్టాం, ఓట్లు ఎత్తామా? ఏంది పని చేస్తుంటే ఓట్లు ఎత్తారు కానీ సినిమా యాక్టర్లు చెప్తే ఓట్లు వేసే కాలం ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.